అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 4-5 రోజులుగా వాతావరణ శాఖతో దోబుజులాడుతున్న ఫెంగల్ తుఫాన్ ఎట్టకేలకు నిన్న సాయంత్రం తుఫానుగా రూపుదాల్చుకుంది. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఫెంగల్ తుఫాన్ వాయుగుండంగానే బలహీనపడి ఆ తీరం దాటుతుందని అంతా భావించినప్పటికీ కూడా అనూహ్యంగా బలాన్ని పెంచుకుని తుఫానుగా పరిణమించింది. ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఉత్తర తమిళనాడులోని 8 జిల్లాల్లో అతలాకుతలం అవుతూ ఉన్నాయి. దానికి భిన్నంగా అటు పుదుచ్చేరిలో కూడా దీని ప్రభావం తీవ్రంగానే ఉందని చెప్తా ఉన్నారు. మనం చూసుకుంటే కనుక ఉత్తర తమిళనాడును ఆనుకుని ఉన్న రాయలసీమ అలాగే దక్షిణ కోస్తాలో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలంతా కూడా సురక్షిత ప్రాంతాలకి తరలి రావాలన్నట్టు కూడా రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఆ అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్లు కేటాయించారు. లోతట్టు ప్రాంతాలకు అందరికీ వెళ్ళాలి, రైతులు తమ పంటలను భద్రపరచుకోవాలని చెప్తా ఉన్నారు. మనం చూసుకుంటే కనుక అటు రాయలసీమ దక్షిణ కోస్తాతో పాటు ఉత్తర కోస్తా అంతటా కూడా ఫెంగల్ తుఫాను ప్రభావం మనకు కనిపిస్తూ ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే ఆ విశాఖ తీరంలో ఆ సముద్రం అల్లకల్లోలంగా మనకు కనపడుతూ ఉంది. 5 మీటర్లు వెనక్కి వెళ్ళిపోవడమే కాకుండా 5-6 అడుగులు ఎత్తును కూడా ఈ రాకాశ అలలు ఎగసిపడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మనం దూరంగా చూసుకోవచ్చు. రాకాశ కెరటాలు తీరానికి దూసుకుంటూ వస్తూ ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక తీర ప్రాంతం అంతటా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఈ ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా సమాచారం అంతా ఉంది. మనం మరోవైపు చూసుకుంటే తీరం వైపు దూసుకొస్తున్న ఈ రాకాశ అలలు ఆ ఇసుక తెందులన్నింటినీ కూడా తనలో కలిపేసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మనం దూరంగా చూసుకుంటే కనుక ఏ మేరకు సముద్రంలో కలిసిపోయి ఇసుక తెందులన్నీ ఏ మేరకు సముద్రంలో కలిసిపోయి ఎంతవరకు ఈ తీరాన్ని కోరి వేసిందో చూసుకుంటే కనుక మనకి ఎడ్జిలుగా కనబడుతున్న ఈ ఇసుక మనకి కనిపిస్తూ ఉంది. ఈ సాయంత్రానికల్లా కారైకాల్లో మహాబలిపురం మధ్య తీరం దాటుతుందని చెప్తున్న ఈ ఫెంగల్ తుఫాను రేపు సాయంత్రం వరకు కూడా తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఈ తుఫాను తీరం దాటే సమయంలోనూ తీరం దాటిన తర్వాత కూడా తన ప్రభావాన్ని మరో 2-3 రోజులు విశ్వరూపాన్ని ప్రదర్శించవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇంకా మత్స్యకారులు ఎవరో కూడా 2వ తేదీ వరకు ఎవరో సముద్రంలో చేపల వేటకి వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే ఇంకా అన్ని రేవు పట్టణాల్లో కూడా 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణపట్నం రేవులో అయితే 6వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ను చూస్తే కనుక ఈ ఫెంగల్ తుఫాను ఆంధ్రప్రదేశ్ మీద కూడా తన పంజాన్ని విసిరినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. విశాఖ తీరం నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ ఫర్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.